శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో ఏ కార్యక్రమం చేసినా అవలీలగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కలుసుకొని ఉండడము, కొత్త బంధువుల యొక్క పరిచయం ఏర్పడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కొత్త బంధువులే కాకుండా కొత్త వారితో పరిచయము, స్నేహితులే కావచ్చు, పెద్దవారు కావచ్చు, వారితో పరిచయం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనడం జరుగుతుంది డిసెంబర్ మాసంలో. ఈ మిథున రాశి వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి మంచి ఉంది. వివాహాది శుభకార్యాలలో చేయడము కానీ లేదా పాల్గొనడం కానీ జరుగుతూ ఉంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. ఆశించినంత ఆదాయం దొరుకుతూ ఉంది. కానీ మీరు ప్రతి పనికి దీర్ఘాలోచనలో ఉంటారు. ఆలోచన చేయకుండా పని చేయడము మంచిది కాదు. ఎక్కువ దీర్ఘాలోచన చేస్తూ పనిని చెడగొట్టుకోవడము మంచిది కాదు. ఎందుకంటే ఆలోచన ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఎక్కువగా ఆలోచన చేసినట్టయితే ముహూర్తం కాస్త దాచిపోతుంది. దానివల్ల మనకు చేతికొచ్చేటువంటి ఒక పని కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అతి దీర్ఘంగా ఆలోచనలు చేయకుండా బుద్ధితో, ఏకాగ్రతతో దానికి తగినట్టుగా ఆలోచించి కార్యక్రమాలకు అడుగు ముందుకేయండి. సంతోషంగా జీవిస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించడం కూడా జరుగుతుంది. నూతన గృహ నిర్మాణము, లేకుంటే ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనడము, దాన్ని చూడడము, దానికి ప్లాన్ వేసుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అందరితో ప్రేమతో, ఆత్మీయతతో కలిసి ఉండండి. అందరి ప్రేమ పొందండి. ఇలా కనుక ఉన్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ నెలలో సామాన్యంగా అంత శుభ ఫలితమే కనబడుతోంది. కానీ తొందరపాటు పడకుండా, అతి దీర్ఘంగా ఆలోచించకుండా, కాలానికి అనుగుణంగా, మనకు అనుగుణంగా ఆలోచిస్తూ అడుగు ముందుకేసినట్టయితే కార్యక్రమాలు శుభంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మీది మిథున రాశి వారిది సునిశ్చిత బుద్ధి. అన్ని విషయాలు ఆలోచించే పని చేస్తారు. కానీ ఒక్కొక్కసారి అతి దీర్ఘంగా ఆలోచిస్తారు. అతి దీర్ఘంగా ఆలోచించడం వల్ల పనులు చెడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అతి దీర్ఘంగా ఆలోచించకుండా ఆ పనికి తగినట్టుగా ఆలోచించి అడుగు ముందుకేయండి. ఇక మొదటి వారం కనుక మనము చూసుకున్నట్టయితే కొద్దిగా మనశ్శాంతిగా ఉండదు. మనసంతా అల్లకల్లోలంగా ఉండడము, రకరకాల ఆలోచనలు మనస్సులో కూడబెట్టుకోవడం జరుగుతుంది. దానిలో కొద్దిగా కోపం పెరుగుతూ ఉంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. పనుల యందు ఆటంకాలు ఏర్పడము, కొద్దిగా అనారోగ్యం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే బంధువులతో కొద్దిగా విరోధం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఒక్కోసారి తొందరపాటుతనం ఉంటుంది. ఆ తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అతి దీర్ఘంగా ఆలోచించొద్దు. తొందరపాటుతనం పనికిరాదు. పనులలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ స్నేహితుల వల్ల కావచ్చు, ఇతరత్ర వల్ల వారి కావచ్చు, ఆ ఆటంకాలు తొలగిపోయి పనులు నెరవేరడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. చేసేటువంటి ఒక వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ ఆదాయం ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ఒక డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు కూడా సమయానికి చేతికి అందడానికి ఆస్కారం ఉంది. కానీ అధిక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది మన చేతిలో ఉన్నటువంటి ఒక పని. అనవసరంగా ఖర్చులు పెట్టకుండా, దుబారా ఖర్చులు చేయకుండా తగినంతగా
సమయానికి తగినంతగా మాత్రమే ఖర్చు పెట్టుకొని డబ్బు పొదుపు చేసుకోవడం చాలా మంచిది. కోపము, దురుకుతనము పెరుగుతుంది కాబట్టి వాటిని అణుచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కోపము అన్ని రకాలకు మూలం. అన్ని అనర్థాలకు మూలం కోపం. అందుకే గీతలో భగవంతుడు చెప్తాడు, క్రోధాద్భవతి సన్మోహ, సన్మోహాత్ స్మృతిభ్రంశః, స్మృతిభ్రంశో బుద్ధినాశః, బుద్ధినాశః ప్రణశ్యతి అని. ఒక్క కోపం రావడం వల్ల ఎన్నో రకాలైనటువంటి శక్తులు మనలో నుంచి నశించిపోతాయి. దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. దురుసుతనంగా మాట్లాడే కంటే మౌనంగా ఉండడం చాలా శ్రేయస్కరం. అనేవాళ్ళు అనుకుంటారు, చేసేవాళ్ళు చేసుకుంటారు. దానికి మనకు లేదు. మనం ఆత్మవిమర్శన చేసుకొని మన దిక్కు తప్పు లేనప్పుడు, మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే, మన దిక్కు తప్పు లేనప్పుడు మనం ఎవరికీ కూడా భయపడవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆత్మవిమర్శన చేసుకుంటూ, తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉంటూ, కోపానికి రాకుండా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. తొందరపాటుతనం వల్ల కొన్ని కార్యాలు నష్టపోతాము. కొంత డబ్బు కూడా నష్టపోవాల్సి వస్తుంది రెండవ వారంలో. జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారం గనక మనం చూసుకున్నట్టయితే, చేసే పనులలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడినప్పటికీ నిదానంగా కార్యం నెరవేరుతోంది. అంతేగాని తొందరపడి నేను అనుకున్న సమయానికి కార్యక్రమం జరగలేదు అనేటువంటి బాధ చేత మానసికంగా బాధపడొద్దు. రేపు అనేటువంటిది ఒకటి ఉంది మనకు. ఈరోజు కాకపోవచ్చు, రేపు ఆ కార్యక్రమం కావచ్చు. అందుగురించి కార్యక్రమం గురించి ఆలోచించండి, అమల్లో పెట్టండి. కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు రావడం సహజం కాబట్టి, చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ అది ఆ కార్యక్రమం నెరవేరడానికి ఆస్కారం ఉంది. మీరు చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ ధనాదాయం పెరిగేటువంటి ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంది. మనశ్శాంతి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక 4వ వారం గనక మనం చూసుకున్నట్టయితే, ఇంతకుముందు మీరు పడినటువంటి కష్టాలలో కొన్ని కష్టాలు సునాయాసంగా దూరం కావడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కొంత రుణబాధ కూడా తీరుతుంది. అన్నిటికంటే శత్రువు రుణబాధ. ఒక మానవుడి శత్రువు అయితే అతన్ని ఎదుర్కోవచ్చు. కానీ రుణబాధను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ రుణబాధను తప్పించుకోవడానికి అయితే ఈ 4వ వారంలో మీకు కొంత రుణబాధ తీరడానికి ఆస్కారం ఉంది. తీరుస్తారు కూడా. కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆహ్లాదంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి కొన్ని ఆటంకాలు తీరడానికి మీరు ప్రతిరోజు శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. దాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. అలా పారాయణం చేసినట్టయితే ఆ శ్రీరామచంద్రస్వామి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి, ఆటంకాలు తొలగిపోయి సుఖంగా, సంతోషంగా ఉంటారు. మళ్ళీ మనము 2026లో కొత్త సంవత్సరంలో కలుసుకుందాము. ఇది శుభం.